చాలా పురాణతమైన హనుమంతుల వారి దేవాలయం అండి. 1956 సంవత్సరం అప్పుడు ఈ దేవాలయాన్ని నిర్మించారు. దాదాపు కొన్ని వేల మంది భక్తులైతే ఈ దేవాలయానికి విశేషంగా విచ్చేస్తారండి. ఈ దేవాలయంలో ఇచ్చే హారతి గాని, స్వామివారి తీర్థ ప్రసాదాలు గాని పుచ్చుకుంటే వాళ్ళకి ఏదో ఒక శుభకార్యం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం. ఎవరైతే హనుమంతుల వారి భక్తులుంటారో వాళ్ళకి తప్పకుండా ఈ రీల్ షేర్ చేయండి. ఈ ఏప్రిల్ 1 తారీఖున హనుమంతుల వారికి విశేషమైన పూజలు, హోమ యజ్ఞాలు, తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాద కార్యక్రమాలు జరుపుతున్నారండి. ఉదయం 6 గంటలకి సుప్రభారత సేవ గణపతి పూజ నుంచి మరియు మధ్యాహ్నం 10 గంటలకి హోమ యజ్ఞాలతోటి మరియు 1 గంటల 30 నిమిషాలకి అన్నప్రసాద కార్యక్రమం వరకు చాలా విశేషమైన పూజలు జరుపుతారు. అలాగనే ఏప్రిల్ 2 ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విశేషమైన పూజలు జరుపుతున్నారు. నేను మీకు వీడియో పైన ఈ దేవాలయంలో చేసే పూజ కైంకర్యాలు డిస్ప్లే పైన ప్రొవైడ్ చేశాను. తప్పకుండా ఏప్రిల్ 1, 2 ఈ ఆలయానికి విచ్చేయండి. ఈ దేవాలయం పేరు వచ్చేసి శ్రీ రామ్ఘాట్ హనుమాన్ మందిర్ అండి. ఈ దేవాలయం మన తెలంగాణ హైదరాబాద్ గౌలిగూడలో ఉంటుంది అండి. విక్టోరియా ప్లే గ్రౌండ్ ఆపోజిట్. ఏప్రిల్ 1, ఏప్రిల్ 2 ఈ దేవాలయానికి వెళ్ళడం మాత్రం మర్చిపోకండి. విశేషమైన హనుమంతుల వారి పూజలు జరుపుతున్నారు. మీకు డిస్ప్లే పైన కనిపిస్తున్నాయి కదండి. ఉదయం 6 గంటలకి ఏప్రిల్ 1 తారీఖున దేవాలయం వార్షికోత్సవం ఉందండి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ పూజలు మరియు ఏప్రిల్ 2న కూడా ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఈ పూజలు జరుపుతారండి. ఈ దేవాలయం వాళ్ళకి కాంటాక్ట్ కావాలంటే ఈ నంబర్కి రీచ్ అవుట్ కండి.